మీ కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. దానివల్ల మీరు సాధించేదేమీ లేదు. మీ ల్యాండ్ కావాలంటే మార్తాళితో సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది. చంటి గారు, మార్తాళిని ఇమీడియట్ గా సెటిల్మెంట్ కి పిలవండి. పిఏలా ఉండు, సలహాలేవో మాకు. సారీ మేడం, ఏసీపీ గారు నాకు బాగా తెలుసు, నేను ఫోన్ లో మాట్లాడతాను. సార్, ఎస్పీ గారు ల్యాండ్ కబ్జా అయితేనే ఏం చేయలేక మినిస్టర్ గారి ద్వారా 3 కోట్లకు సెటిల్ చేసుకున్నారు. కొన్ని ఏరియాల్లో కొన్ని మృగాలుంటాయి, అవి అడ్డొస్తే తప్పుకోవాలి. ఇక్కడ మార్తాళి ఒక మృగం, తర్వాత మీ ఇష్టం. ఏంటండి దారుణం? ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు? మన కంపెనీలో జీతం తీసుకునేవాడిని, ప్రాబ్లం వస్తే దానికి బాధ్యత తీసుకున్నా? మీకు తీసుకునేది అసలే ప్రాబ్లం సొల్యూషన్ లేదు తెలుసా నీకు? ఏవండి, తాళం కప్ప చేసినప్పుడే తాళం చెవి కూడా చేస్తారు, అలాగే ప్రాబ్లం లోనే సొల్యూషన్ ఉంటుంది. ఇలాంటి కొటేషన్లు, మ్యాగ్నెటిక్ ఫార్ములాలు చెప్పి అమ్మాయిలు పడేసినంత ఈజీ కాదు. మార్తాళి నుంచి ల్యాండ్ విడిపించడం కదా, ఎంత కష్టమైన మార్తాళి నుంచి ల్యాండ్ విడిపిస్తా. మేడం చేత నాకు ఐలవ్ చెప్పిస్తారా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మార్తాళి నుంచి ల్యాండ్ విడిపిస్తా, మేడంతో నాకు ఐలవ్ చెప్పిస్తారా? చెప్తా. మేడం, ఏమిటి ఆవేశం? మీరుండండి చంటి గారు. ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే మళ్ళీ లైఫ్ లో నాకు కనిపించకూడదు, ఓకేనా? డన్ డీల్. ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఏం చెప్పినా మీరు నాకు కోఆపరేట్ చేయాలి, ఓకే? మేడం, వాడిని లవ్ చేయటం ఏంటి మేడం? మార్తాళ్ళని చూసారుగా, వీడు ఆ ల్యాండ్ ని ఎలాగో విడిపించలేడు. దీంతో వీడు గొడవన్న అవుతుంది. ఆహా, ఏం ప్లాన్ చేశారు మేడం? టార్చర్ పెట్టేవాడిని టైగర్ కెరేసినట్టు. ఇక నరబలే. మార్తాలి ఎంత దుర్మార్గుడో తెలుసా? బెదరగొట్ట మానేసి వాడికి ఏమైనా వీక్నెస్ ఉంటే బయట పెట్టండి. అంటే సెకండ్ సెటప్ లాంటి సైడ్ యాంగిల్స్ వగైరా వగైరా. నోర్మై, ఏం మాట్లాడుతున్నావు? వాడెంత నీచుడైనా దుర్మార్గుడైనా కావచ్చు, కానీ భార్య విషయంలో మాత్రం వీఆర్ రెస్పెక్ట్ హిమ్. ఏరా, రాముడికి ఒకటే సీత, మార్తాలికి ఒకటే దమయంతి. ఓ, నన్ను అడిగితే పెళ్ళో అరుంధతి నక్షత్రం బదులు మార్తాల్ దంపతులను చూపించాలి. వాళ్ళిద్దరు పెట్ నేమ్స్ ఒకటే, కానీ వాళ్ళ ప్రేమకు చిహ్నంగా, కళలకు రూపంగా, ప్రజలకు దూరంగా దమయంతి ప్యాలెస్ కట్టించాడు. ఆవిడ జలుబు చేస్తే వీడు కోల్డ్ ఎక్కువ వేసుకుంటాడు, వీడికి ఆకలిస్తే ఆవిడ భోంచేస్తుంది. అబ్బా, వాళ్ళ లవ్ స్టోరీ మొత్తం చూశాను, క్వైట్ ఇంట్రెస్టింగ్. అవును, వీడికి ట్విస్ట్ ఇవ్వాలంటే మనకు అర్జెంట్ ఒక టాప్ నాచ్ లాయర్ కావాలి. టాప్ టు బాటమ్ నీచుడే ఉండాలి. ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పిన మెజర్మెంట్ లో హైదరాబాద్ లో ఒకడున్నాడు. కేజీల దుర్మార్గానికి ప్రతిరూపం. అవినీతిలో ఆకాశాన్ని అంటాడు. పట్టా పుచ్చుకున్న ప్రతి లాయరు పట్టాభిని ఆదర్శంగా తీసుకుంటాడు. భూగర్భ జలాలు అడుగంటినట్లు హైదరాబాద్ లో అవినీతి కేసులన్నీ అయిపోవడంతో అతను మనుగడ కోసం బెంగళూరు షిఫ్ట్ అయ్యాడు. రేపే అతను ఆఫీస్ ఓపెనింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్, నా పేరు మార్తాలి, నా వైఫ్ దమయంతి. మా కలలకు రూపంగా, ప్రేమకు చిహ్నంగా దమయంతి ప్యాలెస్ కట్టుకుంటే ఒకరోజు దాన్ని కబ్జా చేసి మమ్మల్ని బయటికి తరిమేశాడు. నువ్వు మార్తాళి కాదు, తన దమయంతి కాదు. మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంతకంటే కాదు. ఆ ప్యాలెస్ ను కొట్టేయడానికి నాటకం ఆడుతున్నారు కదా. ఎలా కనిపెట్టేశారు? నిజం చెప్తే కనిపెట్టలేనేమో గాని అబద్ధం చెప్తే కనిపెట్టలేనంత ఫూన్లీ కాదు. ఓ, ఇలాంటి కేసులు కొన్ని వందలు డీల్ చేశాను. యునో, అందరూ ఆఫ్టర్ ఆల్ లా చదివి పైకి వస్తే నేను లాలో ఉన్న లూప్ హోల్స్ చదివి పైకి వచ్చా. కమాన్. ఈయన సివి రావు గారు గుజరాత్ గూగుల్లో సిఇఓగా పనిచేశారు. ఇక్కడ కూర్చొని అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇప్పిస్తాడు. దిస్ ఈజ్ మిస్టర్ మూర్తి. ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించగలిగిన సమర్థుడు. ఈ పిట్ట పర్సనాలిటీ ఎస్ఎన్ శర్మ. సార్, సాక్ష్యాలు సృష్టించాలన్నా తారుమారు చేయాలన్నా సరైనోడు. వీళ్ళు విట్నెస్లు. హలో. వీళ్ళ నోటితో అబద్ధాలు చెప్పినా అది నిజమవుతుంది. వీరు ముత్తయ్య గారు, పేరు మోసిన గజ దొంగ, పనే దైవం. మీ టీం బాగుంది సార్. అందరు కలిసి అన్యాయాన్ని న్యాయంగా చేస్తున్నారన్నమాట. ఊరికే కాదు, డబ్బులకి మంచో చెడో వైఫ్ అని చెప్పి తీసుకొచ్చావు. ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు
అలాగే కంటిన్యూ చేయండి. ట్రై చేస్తాను సార్. నువ్వు కూడా కొంచెం కోఆపరేట్ చేయమ్మా. మీరు కంఫర్ట్ అయితేనే యాక్ట్ చేయండి ఇందు గారు. ఎక్కడ మీరు నాతో లవ్లో పడిపోతారేమోనన్న అభద్రతా భావం కానీ, అపనమ్మకం కానీ, నిగ్రహ లోపం లాంటివి ఏవైనా ఉంటే ఇప్పుడే డ్రాప్ అయిపోండి. అక్కర్లేదు, నేను యాక్ట్ చేస్తా. థ్యాంక్ యూ హనీ. హనీ హనీ ఏంటి? దమయంతి పెట్టినేం. హనీ, బిగ్ బాస్ షో లాగా ఈ గేమ్లేంటి? ఎవరు ముందు టచ్ చేస్తే వాళ్ళే గెలిచినట్టు. టచ్ మీ హనీ, హనీ టచ్ మీ. గెలిచిన వాళ్ళకి గోరు ముద్దలు తినిపించాలి. తినండి. ఏంటిది? జీడిపప్పు ఉప్మా. ఎందుకు? మీ ల్యాండ్ కోసం అండి. తినండి. దట్స్ నైస్. హనీ, హే నేను టచ్ చేశా. ముందు నేను టచ్ చేశా. లేదు లేదు నేను టచ్ చేశా. నేనే టచ్ చేశా. అయితే ఒకరికొకరం గోరు ముద్దలు తినిపించుకుందాం. ఇంకో ముద్ద. హనీ, ఎవరు నీ చుట్టాలా? మీ చుట్టాలు కదా? ఎవర్రా మీరు? పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిందే కాకుండా ఈ టిఫిన్ చేయడం ఏంట్రా? సార్, ఇంటి ఎక్స్టీరియర్ ఎక్సలెంట్ గా ఉంది. ఇంటీరియర్ ఇంకెంత బాగుంటుందని వస్తే టిఫిన్ టెంప్టీగా ఉంది. అందుకని ఇల్లేమని అతికిస్తారా? వీళ్ళు ఇలా కళ్ళు మూసుకుని గేమ్స్ ఆడితే ఇల్లే దూసుకెళ్తారు. వాళ్ళ ప్యాలెస్కి వెళ్ళి టిఫిన్ చేస్తే మెడ పట్టుకుని గంటగా ముద్దు పెట్టుకుంటాడేంటి? వెళ్ళింది టిఫిన్ చేయడానికి కాదు. చూడండి, ఇలా పజిల్లా కాకుండా ప్లాన్ ఏంటో క్లియర్ గా చెప్పబోయా. ఇప్పుడు లీగల్ గా మనం ఆ ప్యాలెస్ ని కొట్టేస్తున్నాం.